డబ్బులు పెట్టకుండా కంటెంట్ రైటర్ అవ్వాలనుకుంటున్నారా? ఆ దారి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు. కావాల్సిందల్లా కొంచెం ఇంగ్లీష్, ఒక ఫోన్ లేదా ల్యాప్టాప్, ఇంకా పట్టుదల, అంతే. సరే, అన్నిటికన్నా ముందు ముఖ్యమైన స్కిల్స్తో ఒక గట్టి ఫౌండేషన్ వేసుకోవాలి. అన్నీ నేర్చుకోవడానికి యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఫేమస్ బ్లాగ్స్ ఫ్రీగా ఉన్నాయి కదా. రైటింగ్లో ఎస్ఈఓ చాలా ముఖ్యం. ఇది నేర్చుకుంటేనే రాసింది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. గొప్ప రైటర్ లక్ష్యం ఏంటంటే కష్టమైన విషయాల్ని కూడా సింపుల్గా, క్లియర్గా వివరించడం. ఇక స్కిల్స్ వచ్చాక మన వర్క్ని చూపించడానికి ఒక మంచి పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవాలి. ఒక మంచి పోర్ట్ఫోలియోని కేవలం 3 సింపుల్ స్టెప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ, ఫ్యాషన్, వంట ఇలా బాగా ఇష్టమున్న టాపిక్స్పై రాయడం మొదలుపెట్టచ్చు. పోర్ట్ఫోలియో రెడీ అయ్యాక అసలు కథ మొదలవుతుంది. అదే మన మొదటి క్లయింట్స్ని వెతకడం. అప్వర్క్, ఫైవర్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని వర్క్ వెతుక్కోవచ్చు. మంచి పేరు. రేటింగ్స్ కోసం మొదట చిన్న ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేయడం బెస్ట్. అలా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సంపాదన కూడా నెమ్మదిగా పెంచుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక్కో ఆర్టికల్కి సుమారుగా ఇంత సంపాదించొచ్చు. స్పీడ్, స్కిల్ ఇంకా క్లయింట్ రేటింగ్స్ పెరిగితే అప్పుడు రేట్స్ కూడా పెంచొచ్చు. కష్టపడితే 1-2 నెలల్లోనే రోజుకి 1000 రూపాయల టార్గెట్ రీచ్ అవ్వచ్చు. అయితే ఈ జర్నీలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కామన్ స్కామ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, నిజమైన జాబ్స్ ఎప్పుడూ మన దగ్గర డబ్బులడగవు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఆ క్లయింట్ లేదా కంపెనీ రివ్యూస్ తప్పకుండా చెక్ చేయాలి. ఇప్పుడు రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంది కదా. మరి పోర్ట్ఫోలియో కోసం ఏ టాపిక్ ఎంచుకుంటారు?